హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ మూడో విడత గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ నవ్ యువర్ స్టేటస్ అని కనిపిస్తుందిగా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి. తర్వాత ఈ క్యాప్చర్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, రైతు ఆధార్ నెంబర్, రైతు నేము, వాళ్ళ డిస్టిక్ నేము, ఇక్కడ మండలం నేము, విలేజ్ నేము, ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఎలిజిబుల్ అని రావడం జరిగింది. రీమార్క్స్ దగ్గర ఈకేవైసీ కంప్లీటెడ్ అని రావడం జరిగింది. ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్లో వీరికి 2 ఇన్స్టాల్మెంట్ల అమౌంట్ అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది. ఇలా ఎవరికైతే 2 విడతల అమౌంట్ క్రెడిట్ అయిందో వారికి మాత్రమే మూడో విడత అమౌంట్ క్రెడిట్ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న రైతన్నలకు మూడో విడత డబ్బులు 4,000 రూపాయలు సంక్రాంతి కానుకగా రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఏ తేదీన డబ్బులు జమ అవుతాయో తెలుసుకోవాలి అంటే మీకు ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైతే 100 లైక్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు డబ్బులు ఏ తేదీన జమ అవుతాయనేది మరొక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. ఏపీ రైతన్నల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.